వెల్కమ్ టు షార్ట్ అండ్ సింప్లిఫైడ్. ఈరోజు మన క్లాస్లో ఇటీవల కాలంలో టీజీపీఎస్సీ నుండి వచ్చినటువంటి ఎగ్జామ్స్ నుండి ఎకానమీ పార్ట్లో అడిగినటువంటి వివిధ రకాలైనటువంటి క్వశ్చన్స్ని వాటి యొక్క విశ్లేషణని చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద మార్కెట్ ఆపరేషన్స్? ఏ, క్యాష్ రిజర్వ్ రేషియో విల్ ఇంక్రీజ్డ్ in order to reduce the ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి క్యాష్ రిజర్వ్ రేషియోని వాడతారు అని చెప్తున్నాడు. సిఆర్ఆర్ అంటాం దీన్ని. బి, క్యాష్ రిజర్వ్ రేషియో విల్ బి ఇంక్రీజ్డ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఎకనమిక్ గ్రోత్. సో సిఆర్ఆర్లు ఎప్పుడు పెరుగుతాయంటే విల్ బి ఇంక్రీజ్డ్ పెరుగుతాయంట. ఎప్పుడంట? ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఎకనమిక్ గ్రోత్. ఎకానమీ గ్రోత్ అవుతున్న కొద్దీ సిఆర్ఆర్ పెరుగుతుంది అంటున్నాడు. తర్వాత మూడో స్టేట్మెంట్, రెపో రేట్ విల్ బీ ఇంక్రీజ్డ్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి రెపో రేట్ని పెంచుతారు అని చెప్తున్నాడు. ఓకే, రెపో రేట్ని పెంచుతారు అని. సిఆర్ఆర్ ఆల్సో విల్ బీ ఇంక్రీజ్డ్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లేషన్. ఈ యొక్క క్వశ్చన్ వివరంగా చూసినట్లయితే మనకి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి సిఆర్ఆర్ని వాడతాం. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. సిఆర్ఆర్ స్టాండ్స్ ఫర్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఎస్ వీ నో. విచ్ ఈజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్స్ టోటల్ డిపాజిట్స్ దట్ మస్ట్ బీ కెప్ట్ యాజ్ లిక్విడ్ క్యాష్ with Reserve Bank of India, that is RBI. The CRR is a key part of RBI's monetary policy and is used to regulate the country's money supply, liquidity and inflation. ikkada unda answer. So it is regulate the monetary policy and it is regulate to the country's money supply, liquidity and ఇన్ఫ్లేషన్. సో సిఆర్ఆర్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది? ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ యొక్క రెండో స్టేట్మెంట్ తప్పు అన్నట్టు. ఎందుకు తప్పు అనంటే క్యాష్ రిజర్వ్ రేషియో విల్ బీ ఇంక్రీజ్డ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఎకనమిక్ గ్రోత్. ఎకనమిక్ గ్రోత్ పెరుగుతూ ఉంటే ఇది తగ్గించారు. ఎకనమిక్ గ్రోత్ ఇంకా ఎప్పుడు పెంచాలనే ఉద్దేశంతో ఏం చేస్తుంది ఆర్బీఐ? ఇంకా సిఆర్ఆర్ని తగ్గించి డబ్బుల్ని ఎక్కువ దగ్గర బ్యాంకుల దగ్గర ఉంచి ఆ బ్యాంకుల ద్వారా ఇంకా లోన్స్ ఇండస్ట్రీస్కి, బిజినెస్ పర్సన్స్కి లోన్స్ ఇప్పించి ఇంకా ఆర్థిక వ్యవస్థని పెంచడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ యొక్క సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేయదు, డిక్రీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 to 6% తీసుకునేటువంటి ఒక సిఆర్ఆర్లు దాన్ని 3%కో 4%కో మార్చినప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క మనీ అనేది అవైలబిలిటీ ఎస్బీఐ దగ్గర లేదంటే కమర్షియల్ బ్యాంక్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్గా బిజినెస్ పర్సన్స్కి లేదంటే ఇండస్ట్రీస్కి లోన్స్ ఎక్కువ అవైలబిలిటీగా ఉంటాయి అన్నట్టు. అదన్నట్టు. తర్వాత మూడవది, రెపో రేట్ విల్ బీ ఇంక్రీజ్డ్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ చూడండి, రెపో రేట్ ఈజ్ ద ఇంట్రెస్ట్ రేట్ at which a central bank lends money to commercial banks in exchange for securities, which is an agreement to repurchase them at a later date. The term repo is short for the repurchase agreement or repurchase options. సో ఇక్కడ ఏమవుతుందనంటే రెపో రేట్ అనేది సెంట్రల్ బ్యాంక్ అంటే ఏంటిది ఇక్కడ ఆర్బీఐ ఏం చేస్తుంది? లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకుందాం. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? మనీ ఇస్తుంది. ఎవరికి? ఎస్బీఐకి. దేని ద్వారా ఏ రకంగా ఇస్తుంది? ఎక్స్చేంజ్ ఫర్ సెక్యూరిటీస్. కొన్ని సెక్యూరిటీ బాండ్స్ తీసుకొని డబ్బులు ఇచ్చేస్తుంది. సెంట్రల్ బ్యాంకులను ఆదుకోవడం కోసము రెపో రేట్ విధానంలో కొన్ని సెక్యూరిటీస్ని తీసుకొని మనీని కమర్షియల్ బ్యాంక్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇది ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ సి అవుతుంది. తర్వాత భారతదేశం యొక్క జనాభా పరివర్తనలో 1901 నుండి 1921 వరకు ఉన్న కాలాన్ని
ఈ క్రింది వాటిలో ఏ కాలంగా సూచిస్తారు? 4 ఆప్షన్స్ ఇచ్చాడు. భారతదేశ జనాభా పెరుగుదలతో స్తబ్దత లేదా స్థిరమైన దశ అని ఒకటి, 2 అధిక జనాభా పెరుగుదల దశ అని, స్థిరమైన జనాభా పెరుగుదల దశ అని, భారతదేశంలో జనాభా విస్ఫోటనం అని 4 రకాలుగా ఇక్కడ ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి చూసినట్లయితే భారతదేశపు పాపులేషన్ని 1901 నుండి 1921 చూసినట్లయితే రిలేటివ్లీ స్టాగ్నెంట్ అంటే దాదాపులో అది స్తబ్దతగా ఉండిపోయింది, స్థిరంగా ఉండిపోయింది, నిలిచిపోయింది. విత్ ఏ హై బర్త్ రేట్ అండ్ ఆఫ్సెట్ బై ఏ హై డెత్ రేట్ అంటే హై బర్త్ రేటు ఉంది, ఓకే గుడ్, అలాగే డెత్ రేట్ కూడా హైగా ఉండి ఆఫ్సెట్ అంటే స్థిరంగా అక్కడ సెట్ అయిపోయింది, అంటే పెరగకుండా ఆగిపోయింది అని అర్థం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 1901లో 23,83,96,327 మంది జనాభా ఉంటే 2011 అంటే ఒక 10 ఇయర్స్ తర్వాతకి ఏమైంది? ఇది 25,20,93,390కి చేరింది. తర్వాత 2021కి అంటే 20 సంవత్సరాల తర్వాత ఏమైంది? 25,13,21,213. అంటే చూడండి ఇక్కడ 23 కోట్లు 25 కోట్లు ఎన్ని సంవత్సరాల్లో? ఇది 20 సంవత్సరాల్లో. అంటే 23 క్రోర్స్కును 25 క్రోర్స్కి ఎన్ని? జస్ట్ 2 crores తేడా అప్రాక్సిమేట్లీ. అంటే 20 సంవత్సరాల్లో 2 కోట్లు పెరగడం అనేది అది స్టాగ్నెంటే. కాబట్టి ఇటువంటి డేటాని మనం ఒకసారి గమనించినట్లయితే మాత్రమే ఈ యొక్క ఆన్సర్ని కరెక్ట్గా పెట్టగలం, లేదనంటే పెట్టలేము. అప్పటి నుండి ఏమవుతుందంటే ఇక ఈ 2021 నుండి జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. దాన్నే మన ఎకానమీలో 1921ని జనాభా విభాజక సంవత్సరము అని అంటారు అన్నట్టు. అంటే ఇక అప్పటి నుండి వెనుతిరిగి చూడలేదన్నట్టు, జనాభా ఇక ఫుల్గా ర్యాపిడ్ గ్రోత్లో పెరిగిపోయింది అన్నట్టు. సో ఇది ఆన్సర్. 1901 నుండి 1921 వరకు భారతదేశ జనాభా పెరుగుదలలో స్తబ్దత లేదా స్థిరమైన దశ అని చెప్పవచ్చు. తర్వాత క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం 2021 ప్రకారం లింగ నిష్పత్తికి సంబంధించి జాబితా 1ని జాబితా 2తో జతపరచండి అని అడుగుతున్నాడు. ఇక్కడ జాబితా 1 ఇది ఫస్ట్ జాబితా, ఇది రెండవ జాబితా. ఫస్ట్ జాబితాలో ఏమి ఇచ్చాడు? లింగ నిష్పత్తి లెక్కలు ఇచ్చాడు 2011వి. రెండవ జాబితాలో ఏమి ఇచ్చాడు? జాబితా జిల్లాలు ఇచ్చాడు, వాటి యొక్క పోల్చమని చెప్పాడు. సో రంగారెడ్డి జిల్లాలో ఫీమేల్ వచ్చేసి 950 మంది మాత్రమే ఉన్నారు, 1000 మంది మేల్కి. వికారాబాద్లో 1001 ఉన్నారు. నిర్మల్లో 1046 మంది ఉన్నారు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే అర్బన్ ఏరియాస్ ఏదైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో ఇక్కడ ఇది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో ఇది ఇక్కడ ఉన్నటువంటి యొక్క జనాభా మహిళా జనాభా తక్కువ, ఫీమేల్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది కంపేర్ టు ద మేల్. అదే మీరు నిర్మల్కి వచ్చినట్లయితే ఇక్కడ నిర్మల్ డిస్టిక్లో ఇది రూరల్ డిస్టిక్ అని చెప్పొచ్చు మనం, రూరల్ డిస్టిక్. కానీ ఇక్కడ మాత్రము ఫీమేల్ రేషియో ఎంత ఉంది? 1000:1046 ఉంది. అంటే 1000 మంది పురుషులకి 1046 మంది, అంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ నాలెడ్జ్ సొసైటీ కంటే రూరల్ సొసైటీలోనే స్త్రీలకి ఎక్కువ విలువ ఉన్నదని ఇక్కడ మనము గ్రహించవచ్చు. ఇక్కడ డిస్క్రిమినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే స్త్రీ పుట్టడము, స్త్రీ బాలికలు కుటుంబంలో భారంగా భావిస్తూ, సో ఈ విధంగా అర్బన్ ఏరియాస్లో స్త్రీ పురుష నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. రూరల్ ఏరియాలో స్త్రీ పురుష నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత క్వశ్చన్, వేగవంతమైన మరియు సమగ్రమైన మరియు సుస్థిరాభివృద్ధిపై దృష్టి సారించిన పంచవర్ష ప్రణాళిక ఏది? వేగవంతమైన సమగ్రమైన సుస్థిరాభివృద్ధిపై దృష్టి సారించినటువంటి యొక్క పంచవర్ష ప్రణాళిక ఏది అని అంటే 12వ పంచవర్ష ప్రణాళిక అని చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి ఆన్సర్ని చూసినట్టయితే చూడండి,
ఫిఫ్త్ 5-year plan of India 2012 to 17 had several objectives. The first objective మీరు చూడండి, ఫాస్టర్, మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. అంటే ఈ ఆన్సర్ మనం గుర్తించలేకపోతున్నారు స్టూడెంట్ అంటే ఏంటిది, కనీసము ఒక ప్రణాళికకు సంబంధించి ఫస్ట్ ఆబ్జెక్టివ్నే గుర్తించలేకపోతున్నారు అంటే మనము ప్రిపరేషన్ ఒక సరైన పందాలో జరగట్లేదు అని అర్థం. ఫస్ట్ ఆబ్జెక్టివ్, ఇక్కడ చాలా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ ఆబ్జెక్టివ్లోనే ఆన్సర్ ఉంది. కాబట్టి ఒక్కసారైనా ఆ యొక్క ఆబ్జెక్టివ్స్ని తరోగా చూడండి. చూసినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టడం అనేది చాలా ఈజీ. తర్వాత క్వశ్చన్, జూన్ 2024 నాటికి వ్యవసాయ ఖర్చుల కమిషన్ ధరల వస్తువుల కనీస మద్దతు ధరలను ఎన్నింటికి సిఫారసు చేసింది? అంటే జూన్ 2024 నాటికి వ్యవసాయ ఖర్చుల కమిషన్ అండ్ ధరల వస్తువుల కనీస మద్దతు ధరను ఎన్నింటికి సిఫారసు చేసింది? అంటే ఎంఎస్పి, మద్దతు ధర అంటాం కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ 23 అని చెప్పింది. ఇది ఎలా చెప్పగలము అని అంటే ఒక్కసారైనా పిఐబిని చూడాలి. ఇక్కడ చూడండి, 17 ఖరీఫ్, మరొక 5 రబీ క్రాప్స్. ఇక్కడ కూడా ఇంకొక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. ఎన్ని ఖరీఫ్ క్రాప్స్ ఉన్నాయి, ఎన్ని రబీ క్రాప్స్ ఉన్నాయి అని కూడా అడుగుతారు. చూడండి, ఇక్కడ ఎన్ని ఖరీఫ్ క్రాప్స్ ఉన్నాయి అని అంటే మనకి 17 ఉన్నాయి. అందులో వరి సాధారణ రకం, వరి ఏ గ్రేడ్ అంటే సన్నాలు, జొన్న హైబ్రిడ్ రకం, జొన్న మల్దండి అంటే హైబ్రిడ్ రకం అంటే ఇది తెల్లగా ఉంటుంది, మల్దండి అంటే మనకి పచ్చగా ఉంటాయి పచ్చ జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్, నువ్వులు, నైగర్ విత్తనాలు, నైగర్ నువ్వులు అంటారు. తర్వాత పత్తి దీంట్లో మధ్య రకం అంటే మీడియం. ఆ యొక్క పత్తిని తీసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పత్తి పువ్వు ఉన్నప్పుడు ఈ ఒడికినప్పుడు ఈ కాటన్ అనేది ఇలా వస్తుంది. ఇది పొడుగు కాటన్ అన్నట్టు. దీన్ని పొడుగు పిందె, ఇక్కడ పొడుగు పిందె అని, మధ్య పిందె అని, చిన్న పిందె అని ఉంటుంది అన్నట్టు. అంటే కాటన్లో ఆ యొక్క ఆర్ను తీసినప్పుడు ఇలా పొడుగ్గా రావడము, మధ్యస్థంగా రావడము, చిన్నగా వచ్చే దాన్ని బట్టి కూడా రేట్ డిసైడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. తర్వాత ఇక్కడ మరొక 5 రబీ క్రాప్స్. దాంట్లో రబీ క్రాప్స్లో ఏముంది, గోధుమ, బార్లీ, గ్రాము, లెటిల్స్ అండ్ రాపిడ్స్, ఆవాలు అండ్ కుసుమ పూలు. సో ఇక్కడ ఆవాలు వచ్చేసి చిన్న ఆవాలు ఉంటాయి, లావు ఆవాలు ఉంటాయి, ఇవి అన్నట్టు ర్యాపిడ్స్ అండ్ ఆవాలు. సో ఈ రకమైనటువంటి 23 రకాలైనటువంటి పంటలకు, ఖరీఫ్ అండ్ రబీ పంటలకు ఈ యొక్క మద్దతు ధరని ప్రకటించడం జరిగింది. ఒక్కసారైనా మనము ఈ యొక్క పిఐబి ఒక్కసారి ఓపెన్ చేసి ఉంటే ఈ పట్టికలో చూస్తే మీరు ఈ ఆన్సర్ పెట్టేయచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది ప్రభుత్వ రంగ సంస్థలను వాటి సంస్థాపన రాజ్యాంగ సంవత్సర కాలానుక్రమంగా అమర్చండి అని ఇక్కడ అంటున్నాడు. సో ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, వాటి స్థాపన అంటే వాటిని స్థాపించినటువంటి సంవత్సరము, క్రానలాజికల్ ఆర్డర్గా అమర్చండి అంటే కాలానుగుణంగా అమర్చండి అని చెప్పండి. ఇక్కడ ఏంటిది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, తర్వాత ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, తర్వాత వచ్చేసి ఇక్కడ ఈశాన్య విద్యుత్ శక్తి కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ యొక్క 3 అంశాలని చూసినట్లయితే వీటి యొక్క క్రానలాజికల్ ఆర్డర్ మనకి తెలియాలి. సో వీటిని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి ఎన్టీపీసీ వచ్చేసి ఎప్పుడు ఏర్పడింది, 1975. తర్వాత పిఎఫ్సి ఎప్పుడు వచ్చేసింది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 1986. తర్వాత ఎన్ఈఈపిసిఎల్ కార్పొరేషన్ ఎప్పుడు వచ్చింది, ఇది 1976. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. సో ఈ విధంగా అంటే ఒక ఆర్గనైజేషనల్ వేలో వీటిని అన్నిటిని కూడా మనము ఒక్కసారి అట్లా చదవాలి. ఎన్టీపీసీ అంటే
మహారత్న, దాన్ని ఒకసారి అది ఎప్పుడు స్థాపించబడింది ఒక్కసారి చూసుకుంటే చాలు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ ఎంత పరిశ్రమ నడవాలన్నా పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించినటువంటి అంశాలు రేపు కాబోయే అధికారులకి తప్పనిసరిగా తెలియాలి. అలా ఆ ఉద్దేశంతో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్లని అడుగుతూ ఉన్నాడు. తర్వాత హూ యూజ్డ్ ద టర్మ్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ ఫర్ ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా? ఎంఎస్ స్వామినాథన్. సో ఈ మధ్యలోనే వీరు స్వర్గస్థులైనారు. ఎంఎస్ స్వామినాథన్ కాయిన్డ్ ద టర్మ్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ టు డిస్క్రైబ్ ఏ వే టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ వితౌట్ హార్మింగ్ ద ఎన్వైరన్మెంట్ ఆర్ సొసైటీ. సో ప్రొడక్షన్ సాధించాలి, అధిక ఉత్పత్తిని సాధించాలి, కానీ ఎలా సాధించాలట అది కూడా వితౌట్ హార్మింగ్ ఎన్వైరన్మెంట్ అండ్ సొసైటీ. సో స్వామినాథన్ ఆల్సో నాన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, మనకు తెలుసు అది. సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద టర్మ్ 1990s after the green revolution's failures and shortcomings. సో నిరంతరాయంగా ఆ యొక్క విప్లవం కోసం పోరాడుతూనే ఉండాలి, అంటే అధిక ఉత్పత్తిని సాధిస్తూనే ఉండాలి, ఆ మార్గంలో అనేకమైనటువంటి రీసెర్చ్లు జరగాలి అని వారి యొక్క వర్డ్ని కాయిన్ చేయడం జరిగింది. ద టర్మ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద గ్రీన్ రెవల్యూషన్స్ లాస్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఎయిమ్స్ టు అడ్రస్ ద నీడ్ ఆఫ్ సస్టైనబుల్ ప్రొడక్టివిటీ. సో సస్టైనబుల్ ప్రొడక్టివిటీ అంటే ఏంటిది అంటే ఉన్నటువంటి యొక్క వనరులను భవిష్యత్ తరాలకు కూడా ఉంచుతూ మన యొక్క అవసరాలు తీర్చుకోవాలి. అదే దాన్నే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సుస్థిర అభివృద్ధి అంటే ఇప్పటివరకు నువ్వేదో పండించుకొని దాన్ని నాశనం చేసిపోవడం కాదు, భవిష్యత్తు తరాలకు కూడా ఆ యొక్క వనరులని ఉంచాలి, అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే. స్వామినాథన్ హ్యాస్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ ప్రొడక్టివిటీ విత్ పర్ప్యూటివిటీ. అంటే ప్రొడక్టివిటీ సాధించాలి, అది ఎలా సాధించాలి, ఒక శాశ్వతత్వంతో సాధించాలి, అంటే సస్టైనబుల్గా సాధించాలి అనేది దాని యొక్క లక్ష్యం. మరో క్వశ్చన్ చూసినట్లయితే క్రింది సంఘటనలను కాలానుగుణంగా అమర్చండి. 1. జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎఫ్ఎస్ఏ, సామాజిక భద్రత చర్యల కోసం ఆధార్ అమలు, స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభం. సో ఈ యొక్క డేట్స్ మనకి తెలియాలి. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే డేట్స్ ఎన్ఎఫ్ఎస్ఏ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడొచ్చింది? ఇది 2013. రెండవది స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఇది 2 అక్టోబర్ 2014. తర్వాత యుఐడిఏఐ సామాజిక భద్రతా చర్యల కోసం ఆధార్ అమలు. సో ఆధార్ అనేది మనకి 2006 నుండి అమల్లోకి వచ్చిన ఇది ఏంటిది? సామాజిక భద్రత చర్యల కోసం. కాబట్టి ఇది ఎప్పుడు వచ్చింది? 2016 వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు. ఏంటిది? ఆధార్ ఎప్పుడో వచ్చింది కదా, మా చిన్నప్పుడు ఎప్పుడో ఫోటో దిగినాం కదా, కాబట్టి ఆధార్, ఎస్ ఆధార్ ఫస్ట్ అయి ఉండొచ్చు. స్వచ్ఛ భారత్ ఈ మధ్య కాలంలో వచ్చింది కాబట్టి మోడీ గారు వచ్చినాక, కాబట్టి ఆధార్ని ఫస్ట్ పెట్టేస్తే అంటే ఏంటిది? బీని ఫస్ట్ పెట్టేసి ఈ యొక్క సీని లాస్ట్ పెట్టేసి ఈ ఆన్సర్ అని పెట్టేసే అవకాశం ఉంది. సో అప్పుడు తప్పు అయిపోతుంది. కానీ ఏంటిది కరెక్ట్? సో ఇది కీ పాయింట్ ఇక్కడ. సామాజిక భద్రత చర్యల కోసం ఆధార్, ఇది గమనించలేదంటే తప్పు ఆన్సర్ని పెట్టేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఆన్సర్ ఈజీ ఆన్సర్ వస్తుంది అని అంటే ఒక్కసారి ఆగి ఇది కరెక్టేనా, ఇందులో పదాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా మనం అనుకున్నట్టుగానే ఒకసారి చూసి ఆన్సర్ పెట్టండి. ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈ క్రింది కార్యక్రమాలను కాలానుగుణంగా క్రమంలో అమర్చండి. ఇది కూడా క్రొనాలజికల్ ఆర్డర్ క్వశ్చన్. ఏంటిదంట? జిఎస్టీ, ఐబీసీ, ఫెమా. చూడండి ఎంత పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చాడు. 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు. ఇంత పెద్ద పారాగ్రాఫ్ని చూసి అనాలసిస్ చేసి దాన్ని క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టే కల్లా టైము 5 నిమిషాలు అయిపోతుంది. ఒక క్వశ్చన్కి కనీసం 2 నిమిషాలు పడుతుంది. కాబట్టి మనకి ఈ క్వశ్చన్ అంతా చదవాల్సిన అవసరం లేదు. జిఎస్టీ, ఐబీసీ, ఫెమా వాటి డేట్స్ ఉంటే మనకు గుర్తుంటే చాలు, టకీమని ఆన్సర్ పెట్టేయచ్చు. చూడండి, ఫెమా 2000 సంవత్సరం,
ఇక్కడ చూడండి ఎంత విస్తృతంగా క్వశ్చన్ ఇచ్చాడు. జిఎస్టీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన బహుళ పరోక్ష పన్నులను భర్తీ చేసింది. ఓకే, ఇదంతా స్టేట్మెంట్. భారతదేశం అంతటా ఏకీకృత పన్నుల వ్యవస్థను సృష్టించింది. ఇది పన్ను సమ్మతిని సరళీకృతం చేయడం, ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడం మరియు పన్ను ఎగవేతను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంత లాంగ్ పారాగ్రాఫ్ ఇచ్చాడు. జిఎస్టీ ఇది అబ్జర్వ్ చేస్తే చాలు మనకి. తర్వాత రెండవది ఐబీసీ కష్టాల్లో ఉన్న కంపెనీలు మరియు వ్యక్తుల కోసం దివాలా పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించడం, నిరర్ధక ఆస్తులు అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క వేగవంతమైన పరిష్కారాన్ని ప్రోత్సహించడం మరియు భారతదేశంలో సులభంగా వ్యాపారం చేయడం మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంక్రప్టసీ సంబంధించినటువంటి యొక్క విషయం ఇది. తర్వాత ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఫెరా స్థానంలో ఉంది మరియు విదేశీ వాణిజ్యం మరియు చెల్లింపులను సులభతరం చేయడం మరియు భారతదేశంలో విదేశీ మారకపు మార్కెట్ యొక్క క్రమబద్ధమైన అభివృద్ధి మరియు నిర్వహణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇంత సో లాంగ్ పారాగ్రాఫ్స్, కానీ జస్ట్ ఈ యొక్క నంబర్స్ని గమనించేస్తే మనము ఫెమా అంటే అనగానే ఇది 2000 సంవత్సరం. ఓకే, తర్వాత ఐబీసీ 2016. ఓకే, ఇది 2017. సో జిఎస్టీ సో అనగానే మనము అప్పుడు ఈజీగా ఇది 1, ఇది 2, ఇది 3. సో కింద నుండి వచ్చాడు సిబిఏ. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే డీటెయిల్డ్గా మనం ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఇది ఎనాక్ట్మెంట్ అయింది ఎప్పుడు 1999లో అయింది, కానీ కమింగ్ టు ఫోర్స్ మాత్రం 2000 సంవత్సరంలో వచ్చింది. జిఎస్టీ కూడా ఫస్ట్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ ఇన్ ద బడ్జెట్ స్పీచ్ ఆఫ్ February 28, 2006లో, కానీ దాన్ని అమలు చేసింది మాత్రం 2017 నుండి. తర్వాత ఐబీసీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్, సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2015 December, బట్ కమింగ్ టు ఫోర్స్ ఇన్ May 28, 2016. సో ఈ విధంగా మనము ఆన్సర్స్ని గుర్తించాలి అని అంటే ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి, నోట్స్ రాసుకోవాలి, రివిజన్ చేయాలి, రివైజ్ చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి లేకపోతే మనకి అసలు ఆర్థిక వ్యవస్థ నడవదు, అస్తవ్యస్తంగా ఉంటుంది. జిఎస్టీ లేకపోతే అసలు గవర్నమెంట్ నడిచే పొజిషనే లేదు. కాబట్టి ఇవి మనం నెగ్లిజెన్స్ చేసినామంటే కథం. ఇంకో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫార్మింగ్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్టేట్మెంట్ని బట్టి ఫార్మింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫార్మింగ్ అంటే వ్యవసాయానికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించండి అంటుంది. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే కమర్షియల్ ఫార్మింగ్ ఈజ్ ఏ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. కమర్షియల్ ఫార్మింగ్ అంటే వాణిజ్య వ్యవసాయం అనేది ఏంటంట స్లాష్ అండ్ బర్న్. స్లాష్ అండ్ బర్న్ అంటే ఏంటిది? అడవులను కానీ లేదంటే చెట్లను కానీ కొట్టేసి వాటిని కాల్చేసి అక్కడ వ్యవసాయం చేస్తారు. అది చేస్తారా కమర్షియల్ ఫార్మింగ్లో? చేయరు, తప్పు. ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఈజ్ ఏ లేబర్ ఇంటెన్సివ్ ఫార్మింగ్. ప్రిమిటివ్ అంటే ఏంటిది? పూర్వకాలంలో వ్యవసాయం చేశారు కదా, అంటే సనాతన వ్యవసాయము, అది ఏంటిదట? ఈజ్ ఏ లేబర్ ఇంటెన్సివ్ ఫార్మింగ్. మనకి అనిపిస్తుంది ఎస్ లేబర్ బాగానే పనిచేస్తారు కదా, కాదు. ఈ రెండు ఆపోజిట్గా ఇచ్చాడు ఆప్షన్స్ని. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది స్లాష్ అండ్ బర్న్. అంటే పూర్వకాలంలో ఎలాంటి చేసేవారు? అడవులను కొట్టేసేవారు, అక్కడ వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఆ పంట పండంగానే ఒక లేదా 2-3 పంటలు పండగానే దాన్ని వదిలేసి మళ్ళీ వేరే ప్రాంతంకి పోయి మళ్ళీ అక్కడ అడవులను కొట్టేవారు, మళ్ళీ అక్కడ 4 సంవత్సరాలు వ్యవసాయం చేసేవారు, మళ్ళీ దాన్ని వదిలేసి ఇంకో ప్రాంతం. దాన్ని ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. ఇక్కడ కమర్షియల్ ఫార్మింగ్లో ఏంటిది? లేబర్ ఇంటెన్సివ్ ఎక్కువ ఉంటుంది. సో రెండు ఆపోజిట్ ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, గమనించండి, ఇక్కడ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ అనేదేమో స్లాష్ బర్నింగ్కి సంబంధించింది, కమర్షియల్ ఏమో లేబర్ ఇంటెన్సివ్ ఫార్మింగ్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ పత్తి పండియాలంటే లేబర్ ఎక్కువ లేకుండా పండించగలుగుతారా? లేదు. అంటే వాటిని నాటాలి, వాటి కలుపు తీయాలి, వాటిని మందులు కొట్టాలి. తర్వాత పత్తి వచ్చినాక ఫర్ ఎగ్జాంపుల్ పత్తి వచ్చినాక
కాటన్ వచ్చినాక ఏం చేయాలి, వాటిని మళ్ళీ తీయాలి. వీళ్ళంతా కూడా లేబర్ లేకుండా మనము మిషనరీ పెట్టి చేయడానికి కూడా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి దాంట్లో. కాబట్టి రెండు కూడా తప్పుడు స్టేట్మెంట్సే. సో చూడండి, ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, కన్ఫ్యూజ్ చేస్తూ ఆస్పిరెంట్స్ని తప్పు పెట్టేలాగా ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇది తెలియాలి, బేసిక్స్ తెలిస్తే మనము ఆటోమేటిక్. కానీ అసలు ఈ యొక్క వెకాబులరీ తెలుసుకోవడానికే మనము కష్టపడాలి. ఫస్ట్ స్లాష్ అండ్ బర్న్ అంటే పోడు వ్యవసాయము అని మన తెలంగాణ లాంటి ప్రాంతాల్లో మనం పిలుస్తూ ఉంటాము. ఆంధ్రాలో ఏమంటారో ఎవరన్నా ఆంధ్ర స్టూడెంట్స్ చూస్తూ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత 2011 భారత జనాభా లెక్కల ప్రకారం బౌద్ధ సమాజంలోని జనాభాను ఇచ్చిన రాష్ట్రాలతో అత్యధిక జనాభా నుండి అత్యల్ప జనాభా ప్రాతిపదికన అమర్చండి. అసలు ఎంత టఫ్ క్వశ్చనో చూడండి. ఎవరైనా జనాభా అంటే వేరే వేరే డాటా చదువుతారు, కానీ ఇక్కడ ఏంటంటే బౌద్ధ సమాజంలోని జనాభా అని అడుగుతున్నాడు. అది కూడా మళ్ళీ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అని అడుగుతున్నాడు. ఒకసారి ఇక్కడ ఆన్సర్ చూడండి. మహారాష్ట్రలో 6.5 మిలియన్స్ ఉన్నారు, అంటే 65 లక్షల మంది మాత్రం ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో 0.3 మిలియన్స్ అంటే 3 లక్షల మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 0.2 మిలియన్స్ అంటే 2 ల్యాక్స్ మాత్రమే ఉన్నారు. సో ఇది ఆర్డర్. అంటే ఇచ్చిన రాష్ట్రాలలో అత్యధిక జనాభా నుండి అత్యల్ప జనాభా. ఇది అత్యధిక జనాభా ఎక్కడ ఉన్నారు? మహారాష్ట్రలో ఉన్నారు. 1, 2, 3 చూడండి. సో ఈ విధంగా క్వశ్చన్ని ఎంత ట్విస్ట్ చేసి అడుగుతున్నారు అంటే, ఒక అంశాన్ని చదువుతున్నాము అని అంటే దాన్ని సమగ్రంగా చదవాలి. ఈ విధంగా ఎకానమీలో క్వశ్చన్స్ని ట్విస్ట్ చేసి అడుగుతున్నారు, డెప్త్ పెంచడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ని ఫీడ్బ్యాక్ రూపంలో, కామెంట్ రూపంలో నాకు అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.